హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హీవైటల్ సాఫ్ట్వేర్ కూడా కంప్లీట్ ట్రైనింగ్స్ చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి అకౌంట్ అండ్ ప్రొఫైల్ సెట్టింగ్స్ చూస్తాం. సో దానికి మీరు మెయిన్ డాష్బోర్డ్ నుండి ఇక్కడ రైట్ సైడ్ టాప్లో లోగో క్లిక్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ అండ్ సెట్టింగ్స్. సో ఇక్కడ మీరు అబౌట్ ఫార్మసీలో జిఎస్టీ అండ్ పాన్ కార్డ్ నంబర్ మీ దగ్గర ఇక్కడ ఉంటే యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. అండ్ ఇక్కడ మీరు ఫార్మసీ నేమ్, ఫార్మసిస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అండ్ ఇక్కడ అడ్రస్ మీరు అప్డేట్ చేయాలి. సో అడ్రస్ వచ్చేసి ఎందుకంటే సో అది మీకు సేల్స్ ఇన్వాయిస్ బిల్లో షో అవును టాప్లో, అందుకే మీరు ఇక్కడ అడ్రస్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ సిటీ అండ్ ఇఫ్ సపోజ్ మీ ఫార్మసీని మ్యాప్లో లొకేట్ చేయాలంటే ఇక్కడ మీరు లొకేట్ చేసుకోసం. అండ్ వన్స్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్డేట్ ఇచ్చుకోండి. అండ్ సెకండ్ వన్ డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్లో మీరు కూడా డ్రగ్ లైసెన్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, లైసెన్స్ 20 అండ్ 21లో. సో మీరు ఫామ్ 20 లైసెన్స్ అండ్ ఫామ్ 21 లైసెన్స్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇన్ పీడిఎఫ్ లేదంటే జేపీజే ఫార్మెట్లో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు లైసెన్స్ నంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్. ఇఫ్ సపోజ్ మీరు డాక్టర్ లైసెన్స్ అప్లోడ్ చేస్తారంటే మీరు డాక్టర్ లైసెన్స్ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఇప్పటి నుండి 5 ఇయర్స్కి మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ సపోజ్ మీ దగ్గర ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏమైనా లైసెన్స్ ఇక్కడ ఉండింటే దాన్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోసం. అండ్ లైసెన్స్ 20B అండ్ 21B వచ్చేసి హోల్సేలర్స్కి. సో హోల్సేలర్ మీ దగ్గర లైసెన్స్ డ్రగ్ లైసెన్స్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి, లైసెన్స్ నంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఇన్ 20B అండ్ 21B దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి. సో వన్స్ మీరు డ్రగ్ లైసెన్స్ అప్లోడ్ చేస్తేనే మీకు సేల్స్ ఎంట్రీస్ ఓపెన్ అవును. దెన్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెక్యూరిటీ. సో ఇక్కడ మీరు సెక్యూరిటీలో మీరు మొబైల్ నంబర్ అండ్ రికవరీ మెయిల్ ఇక్కడ వెరిఫై చేయాలి. ఎందుకంటే ఇఫ్ సపోజ్ మీరు ఫ్యూచర్లో ఏమైనా పాస్వర్డ్ చేంజ్ చేస్తారు లేదంటే రికవరీ మెయిల్ లేదంటే మొబైల్ నంబర్ చేంజ్ చేస్తారు లేదంటే డాక్స్ డెలీట్ స్టాక్ చేస్తారంటే ఈ రెస్పెక్టివ్ మొబైల్ నంబర్ అండ్ మెయిల్కి మీకు ఓటీపీ వచ్చును. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు ఈ చేంజెస్ అన్నీ చేంజ్ చేయనవును. సో అందుకే మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో లాగిన్ మొబైల్ నంబర్ చేంజ్ చేయాలంటే కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోసం. సో ఆ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ప్లాన్లో సో మీరు ఆ ప్లాన్ పర్చేస్ చేస్తున్నారో ఆ ప్లాన్ గురించిన డీటెయిల్స్ చూడిసో అండ్ ఇన్వాయిస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోసో. ఇఫ్ సపోజ్ మీకు ఏమైనా యాడ్ ఆన్ ప్లాన్ ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ అప్గ్రేడ్ ప్లాన్ క్లిక్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ సపోజ్ మీరు ఏమైనా పాస్వర్డ్ చేంజ్ చేస్తారంటే ఇక్కడ మీరు అప్డేట్ పాస్వర్డ్కి వచ్చి మీరు న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టాఫ్ అండ్ సెషన్. సో స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో అప్ టు 6 స్టాఫ్ మెంబర్స్ మీరు ఇక్కడ యాడ్ చేసి మీరు క్యాప్సూల్ ప్యాకేజ్ పర్చేస్ చేసినారంటే సో 6 స్టాఫ్ మెంబర్స్కి పైన మీరు యాడ్ చేయాలంటే దానికి సెపరేట్గా మీరు యాడ్ ఆన్ ప్లాన్ ఇక్కడ పర్చేస్ చేయాలి. దాని గురించిన ఇన్ఫర్మేషన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూసుకోసం. అండ్ ఇప్పుడు స్టాఫ్ మెంబర్స్ ఎలా యాడ్ చేసేది అని చూస్తాం. సో దానికి మీరు ఇక్కడ న్యూ మెంబర్ సో క్లిక్ చేసుకొని వాళ్ళోட ఫస్ట్ నేమ్ అండ్ స్టాఫ్ మొబైల్ నంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్. సో మీరు స్టాఫ్కి చెప్పేసి సెపరేట్ పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసైన్ రోల్. సో అసైన్ రోల్లో మీకు డిఫాల్ట్గా వచ్చేసి సిస్టంలో ఉండే డిఫాల్ట్గా వచ్చేసి రోల్స్ ఉన్ను. ఇఫ్ సపోజ్ వేరే ఏమైనా రోల్ మీకు జాబ్ రోల్ సెట్ చేయాలంటే ఇక్కడ మీరు క్రియేట్ ఏ న్యూ రోల్ ఇక్కడ చేసుకోసం సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఒక జాబ్ రోల్ ఇక్కడ క్లిక్ చేసుకుంటాం సేల్స్. సో క్లిక్ చేసినోడనే మీకు రైట్ సైడ్ చూస్తారంటే ఇక్కడ పర్మిషన్ షోన్ అవును. సో స్టాఫ్ వచ్చేసి ఆ పర్మిషన్స్ మట్టుందా వాళ్ళ నుంచి చూడినవును. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ నుంచి యూస్ చేయనవుదు ఈ పర్మిషన్స్ అంట. సో దిస్ పర్మిషన్స్ ఓన్లీ వాళ్ళు అలౌ చేసిన. ఇఫ్ సపోజ్ మీరు ఏమైనా పర్మిషన్స్ రెస్ట్రిక్ట్ చేస్తారు లేదంటే అలౌ చేయాలంటే ఇక్కడ మీరు ఎడిట్ సింబల్ ఇచ్చి మీరు దాన్ని ఎడిట్ చేసుకోసం. అండ్ ఇక్కడ మీరు సెట్ టైమింగ్స్. సో సెట్ టైమింగ్స్ వచ్చేసి మీరు స్టాఫ్ టైమింగ్స్ ఇక్కడ సెట్ చేయాలి.
సో ఇఫ్ సపోజ్ వాళ్ళు 2 షిఫ్ట్స్ చేస్తారంటే ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి మీరు 2 షిఫ్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోసం. ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు 24/7 చేస్తారంటే స్టాఫ్ ఇక్కడ మీరు 24/7 క్లిక్ చేసుకోసం. అండ్ ఇక్కడ మీరు ఎందుకు టైం సెట్ చేయాలంటే సో ఇక్కడ టైం మీరు సెట్ చేసిరంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 9 టు ఈవినింగ్ 6 o'clock సెట్ చేస్తారంటే సో ఆ టైమింగ్లో మట్టుందా వాళ్ళు లాగిన్ చేయనవును విత్ దిస్ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్. సో దాన్ని పెట్టి లాగిన్ చేయను. సో అపార్ట్ ఫ్రమ్ ద టైం వాళ్ళ నుంచి లాగిన్ చేయనవదు. సో వన్స్ మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ ఇచ్చుకోవాలి. సో యాడ్ ఇచ్చుకుంటుంటే ఆ స్టాఫ్ మెంబర్స్ మీకు యాడ్ అయిపోను. సో వాళ్ళు వచ్చేసి స్టాఫ్ లాగిన్ ఎప్పుడు మేము వాళ్ళకి ఈ వైటల్ సాఫ్ట్వేర్కి వెళ్ళి సో ఇక్కడ సెట్ చేసిన మొబైల్ నంబర్ వాళ్ళ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ పెట్టి లాగిన్ చేసి వాళ్ళు సేల్స్ లేదంటే పర్చేస్ వాళ్ళ రోల్ ఏమో సో దాన్ని వాళ్ళు యూస్ చేసుకోసం. సో ఇలాగే మీరు స్టాఫ్ మెంబర్స్ యాడ్ చేసుకోసం. సో వన్స్ మీరు యాడ్ చేసినంటే అన్ని స్టాఫ్ మెంబర్స్ ఇక్కడ మీకు ఇక్కడ షో డౌను. ఇఫ్ సపోజ్ సమ్ స్టాఫ్ వచ్చేసి రిజైన్ చేస్తారంటే వాళ్ళని మార్కస్ డియాక్టివేట్ కూడా మీరు చేసుకోసం. ఇఫ్ సపోజ్ ఇంకా పర్మిషన్స్ ఏమైనా ఎడిట్ చేయాలంటే మీరు ఇక్కడ పెన్ సింబల్ క్లిక్ చేసి మీరు అసైన్ రోల్ క్లిక్ చేసుకొని ఏమైనా రోల్ కూడా వేరే కూడా చేంజ్ చేసుకోసం. సో ఆఫ్టర్ యాడింగ్ ద స్టాఫ్ ఆల్సో మీరు ఎడిట్ పర్మిషన్స్ ఎడిట్ చేసుకోసం. వన్స్ ఏమైనా ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఇచ్చుకోండి. సో ఇలాగే మీరు స్టాఫ్ మెంబర్స్ యాడ్ చేసాం. ఇఫ్ సపోజ్ మీ దగ్గర ఒక సిస్టమ్దా ఉన్నాయి అండ్ స్టాఫ్ 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ఉన్నారంటే మీరు ఇక్కడ పాస్కోడ్ సిస్టమ్స్ యాక్టివేట్ చేసుకోసం. సో ఇక్కడ లెర్న్ మోర్ క్లిక్ చేసి సో ఇప్పుడు పాస్కోడ్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తారంటే సో వెన్ అవర్ స్టాఫ్ సేల్స్ లేదంటే పర్చేస్ ఎంట్రీ క్రియేట్ చేయబోదు వాళ్ళకి 4 కోడ్ ఇక్కడ షోన్ అవును. ఆ కోడ్ వాళ్ళు ఎంటర్ చేస్తేనే వాళ్ళకి సేల్స్ అండ్ పర్చేస్ ఎంట్రీస్ చేయను. సో ఈ ఆప్షన్స్ కూడా మీరు యాడ్ చేసుకోసం. సో ఆ పాస్కోడ్ ఎక్కడ ఉందంటే లైక్ ఇక్కడ ఎడిట్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ పర్టికులర్ స్టాఫ్ మెంబర్కి బాటంలో షో పాస్కోడ్ షోన్ అవుతాయి. సో వాళ్ళ గురించిన డీటెయిల్స్ ఇక్కడ పాస్కోడ్ ఇక్కడ షోన్ అవును. సో ఇలాగే మీరు పాస్కోడ్ సిస్టమ్ కూడా యూస్ చేసుకోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేనేజ్ స్టాఫ్ రూల్స్. సో మీ ఫార్మసీలో యా రూల్స్ అంటా ఉన్నాయో అన్ని రూల్స్ ఇక్కడ మీకు షోన్ అవును. ఇఫ్ సపోజ్ మీరు ఏమైనా ఎడిట్ చేయాలంటే రెస్ట్రిక్ట్ చేయాలా లేదంటే పర్మిషన్స్ అలో చేయాలంటే పర్టికులర్ రోల్ టాపిక్ పక్కన ఎడిట్ సింబల్ మీకు ఉన్ను. సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఏమేం పర్మిషన్స్ కావాలనో ఎడిట్ చేసుకోసం. ఆర్ ఎల్స్ రెస్ట్రిక్ట్ చేయాలంటే మీరు రెస్ట్రిక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ ఇచ్చుకోసం. సో లైక్ వైజ్ మీరు రోల్ని అప్డేట్ చేసుకోసం. అండ్ ఇఫ్ సపోజ్ న్యూ రోల్ ఏమైనా క్రియేట్ చేస్తారంటే ఇక్కడ మేనేజ్ స్టాఫ్ రోల్స్లో కూడా మీరు ఇక్కడ క్రియేట్ రోల్ క్లిక్ చేసి ఆ రోల్ నేమ్ అసైన్ చేసుకొని ఆ పర్మిషన్స్ ఇస్తారు ఆ పర్మిషన్స్ మటు మీరు సెలెక్ట్ చేసుకోసం. సో వన్స్ మీరు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ ఇచ్చుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు రోల్ నేమ్ సేల్స్ మేనేజర్ ఇచ్చుకొని సో ఇక్కడ మీరు యా పర్మిషన్స్ అంతా ఇస్తారు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ క్రియేట్ ఇచ్చుకోవాలి. సో ఇలాగే మీరు రోల్స్ క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ సెషన్. సో ఇక్కడ మీరు సెషన్లో మీ స్టాఫ్ వచ్చేసి మీ స్టాఫ్ని మానిటర్ చేసాం మీ స్టాఫ్ యాక్టివిటీని. సో ఆన్ విచ్ టైం వాళ్ళు లాగిన్ చేస్తారు అండ్ లాగౌట్ చేస్తారు అన్నీ మీకు ఇక్కడ షోన్ అవును. సో నెక్స్ట్ సర్వీసెస్ అండ్ టూల్స్. సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ సెట్ మినిమం మ్యాక్స్. సో మీ దగ్గర స్టాక్ ఏమైనా లెస్ అయిపోతే ఫార్మసీలో మీరు నోట్ చేసి పెట్టుకుంటారు కదా. సో అదేలాగా సిస్టంలో ఒక ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ మీరు పర్చేస్ ఎంట్రీలో మినిమం మ్యాక్సిమం క్వాంటిటీ సెట్ చేస్తేనే ఇఫ్ బిలో మినిమం స్టాక్ మీకు ఇప్పుడు మీకు బిలో మినిమంలో ఉన్నాయంటే సో ఆటోమేటికలీ షార్ట్ బుక్లో యాడ్ అయిపోను. సో అక్కడ నుండి మీరు పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేసుకోసం డిస్ట్రిబ్యూటర్కి. సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ మీ కన్వీనియంట్కి లైక్ మ్యాక్సిమం అప్డేట్ అన్నీ చేసేదానికి ఇక్కడ మీరు వచ్చేసి 100% పెట్టుకోవాలి 1%ని. సో 100% పెట్టుకుని ఇక్కడ మీరు సబ్మిట్ కూడా వేసాం. అండ్ ఇక్కడ మీరు 1 వీక్ యావరేజ్ సేల్ కూడా ఇక్కడ చూడేసు లైక్ లాస్ట్ 90 days అండ్ 60 days అని 1 వీక్ యావరేజ్ సేల్స్ చూడేసు. అండ్ ఆల్సో మీరు ప్రిఫర్డ్
మినిమమ్ లైక్ ప్రిఫర్డ్ మాక్సిమం స్టాక్ వీక్ కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ సో ప్రిఫర్డ్ లైక్ మాక్సిమం స్టాక్ ఎందుకంటే సో ఈ వీక్లో మీకు ఇంత స్టాక్ వచ్చేసి సెల్ అవ్వాలా అట్లా అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లైక్ ప్రిఫర్డ్ మినిమమ్ వీక్, మినిమమ్ స్టాక్ వీక్ అండ్ ప్రిఫర్డ్ మాక్సిమం స్టాక్. సో సెట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సో దాని కూడా మీకు కరెంట్ మినిమం మ్యాక్స్ కూడా ఓవర్ రేట్ కావాలంటే మీరు ఇక్కడ ప్రొసీడ్ చేసుకోవచ్చు. సో ఇది వన్స్ మీరు క్లిక్ చేసి ఉండింటే నైట్ 11 o'clock కల్లా మీరు అప్డేట్ లైక్ క్యాన్సిల్ ఆర్ అప్డేట్ చేసేవాళ్ళి. సో లేదంటే మీకు 15 days తర్వాత మీకు చేంజ్ చేయనవును. సో ఇక్కడ మీరు చేసేటట్టు సో సిస్టమే వచ్చేసి ఆటోమేటిక్గా మినిమం మ్యాక్సిమం క్వాంటిటీని అప్డేట్ చేసుకున్నాం. సో ఈ ఆప్షన్స్ మీరు సెట్ చేసుకోసం. అండ్ సెకండ్ ఆప్షన్ ఇంటగ్రేట్ యువర్ జీమెయిల్. ఇఫ్ సపోజ్ మీరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండి సిఎస్పి వస్తాయంటే సో ఆ మెయిల్ని మీరు ఇక్కడ సైన్ ఇన్ చేసుకోవాలి. సో సైన్ ఇన్ చేసేదానికి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే సో లైక్ డైరెక్ట్గా మీరు పర్చేస్ ఎంట్రీలోనే డిస్ట్రిబ్యూటర్ పక్కన ఫెచ్ ఆప్షన్ ఉన్ను సో డైరెక్ట్గా మీరు సిఎస్వి అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసుకొని సో యా మెయిల్‌లో మీకొస్తాయో ఆ మెయిల్ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ. సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ ఇచ్చుకోండి. దెన్ ఇక్కడ కంటిన్యూ. సో ఇలాగే మీరు ఈమెయిల్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ డిలీట్ ఎక్స్పైర్డ్ బ్యాచ్. సో ఇప్పుడు మీరు వచ్చేసి బల్క్ బ్యాచ్ డిలీట్ చేయాలంటే మీరు ఈ ఆప్షన్‌లో వచ్చి మీరు చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ మేనేజ్ ఆన్‌లైన్ స్టోర్. సో ఇప్పుడు మీరు ఆన్‌లైన్ డెలివరీ ఏమన్నా చేస్తారంటే లైక్ ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు మేనేజ్ ఆన్లైన్ స్టోర్లో ఫార్మసీ లోగో, ఫార్మసిస్ట్ ఇమేజ్ అండ్ స్టోర్ ఫొటోస్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీ స్టోర్ టైమింగ్స్ ఇక్కడ సెట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ కాంటాక్ట్ నెంబరు మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. వాట్సాప్ నంబర్ యాజ్ వెల్ సెకండరీ కాంటాక్ట్ నంబర్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. సో సెట్టింగ్స్లో వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్లైన్ ఆర్డర్. ఇఫ్ సపోజ్ మీ కస్టమరే వచ్చి మీ స్టోర్ దగ్గర వచ్చి కలెక్ట్ చేయాలంటే ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మినిమం ఆర్డర్ వాల్యూ మీరు పెట్టుకోవాలి. అండ్ డెలివరీ ఛార్జెస్ పర్ కిలోమీటర్కి ఎంత డెలివరీ ఛార్జెస్ను పెట్టుకోసం, లేదంటే ఫిక్స్డ్గా కూడా మీరు ఇక్కడ పెట్టుకోసం. అండ్ యాజ్ వెల్ ఇఫ్ సపోజ్ మీరు ఏమైనా స్టోర్ క్లోజ్ చేస్తారంటే ఆ రోజున లైక్ మీరు ఇక్కడ రీజన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఆన్ ఇచ్చిరి అంటే సో ఈ వైటల్ పేషెంట్ యాప్లో మీ కస్టమర్స్కి అన్నీ షోన్ అవును ఈ క్లోజ్డ్ అని. సో వన్స్ ఈ సెట్టింగ్స్ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ ఇచ్చుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆర్ సర్చ్లో ఇఫ్ సపోజ్ మీకు ఇవా లైక్ సో ఆన్లైన్ ఆర్డర్ యాప్లో మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ అండ్ లైక్ లేదంటే మీ దగ్గర స్టాక్ ఉంటే మటందో అక్సెప్ట్ చేయాలంటే కావాలంటే మీరు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైటల్ పేషెంట్ యాప్లో లైక్ ఆన్లైన్ యాప్లో వచ్చేసి మీకు ఇన్వెంటరీ ఐటమ్స్ మట్టు షోన్ కావాలంటే మీరు ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ సో కస్టమర్స్ సర్చ్ చేయబోదు ఆల్టర్నేటివ్స్ వాళ్ళకి షోన్ అవ్వాలంటే మీరు ఈ బటన్ ఆన్ చేసుకోండి. సో వన్స్ మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఇచ్చుకోవాలి. అండ్ థర్డ్ ఆప్షన్ డిస్క్లైమర్. సో ఏమన్నా మీకు డిస్క్లైమర్ ఏమన్నా ఇవ్వాలంటే ఇక్కడ వేసుకోండి. సో అది వచ్చేసి ఈ వైటల్ పేషెంట్ యాప్లో మీకు షోన్ అవును. సో వన్స్ ఇచ్చుకొని మీరు సేవ్ ఇచ్చుకోసం. యాజ్ వెల్ మీకు రైట్ సైడ్ లైక్ రైట్ సైడ్ టాప్లో చూస్తారంటే షాప్ కూడా వెబ్ లింక్ మీరు క్రియేట్ చేసుకోసం. యాజ్ వెల్ వెబ్ లింక్ మీరు ఓపెన్ చేస్తారు లైక్ క్లిక్ చేయబోదు. ఇఫ్ సపోజ్ మీరు ఏమన్నా చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేసుకొని మీరు ఇక్కడ వ్యాలిడేట్ ఇచ్చుకోసం. దెన్ ఇప్పుడు మీరు ఆ వెబ్ లింక్ క్లిక్ చేస్తారండి. సో మీకు సో ఇలాగే ఓపెన్ అవున వెబ్ లింక్ ఓపెన్ చేస్తే సో వాళ్ళు మీ కస్టమర్స్ వచ్చేసి ఇక్కడ ఉండే మీరు అవైలబిలిటీ చూసుకోసం. సో లొకేషన్స్ అన్నీ వాళ్ళకి షో అవును. సో మీరు మేనేజ్ ఆన్లైన్ స్టోర్ సెట్టింగ్స్ వేసుకోసం. ఫిఫ్త్ ఆప్షన్ స్టాక్ రీకన్సిలేషన్. సో మీరు స్టాక్ రీకన్సిలేషన్ వచ్చేసి ఒక ఆడిటింగ్ టూల్. సో మీరు వచ్చేసి డైలీ బేస్లో ఆడిటింగ్ చేసుకోసం. సో దాన్ని క్లిక్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మీరు హోల్ ఇయర్కి లైక్ స్టాక్ రీకన్సిల్ చేస్తారంటే అది డిఫికల్టా ఉంది. సో ఈ ఫ్యూచర్ మీరు యూస్ చేసి డైలీ బేసిస్లో మీరు స్టాక్ రీకన్సిల్ చేసుకోసం. సో ఈ ఫ్యూచర్ మీరు టర్న్ ఆన్ చేసేదానికి ఇక్కడ టర్న్ ఆన్ క్లిక్ చేసుకొని ఎస్ ఇచ్చుకోండి.
సో ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు డైలీ ఐటమ్స్ కౌంట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో వెన్ ఎవర్ మీ స్టాఫ్ వచ్చేసి మార్నింగ్ టైంలో లాగిన్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి ఈ 19 కౌంట్స్ ఆర్ మీరు ఎంత కౌంట్స్ పెడతారో ఆ అకౌంట్స్తో వచ్చేసి వాళ్ళకి లైక్ 17 ఐటమ్స్ అక్కడ షో అవును. సో ఆ 17 ఐటమ్స్ మీ వచ్చేసి వాళ్ళు ఫిజికలీ ఎంత స్టాక్ ఉన్నాయని చెప్పేసి అక్కడ కౌంట్ చేసి యాడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి సేల్స్ పర్చేస్ ఎంట్రీస్ అన్నీమే ఓపెన్ అవును. సో ఈ ఫ్యూచర్‌లోండి మీరు లైక్ మీ స్టాఫ్‌కొచ్చేసి మీ ఫార్మసీలో ఎంత ఇన్వెంటరీలో స్టాక్ ఉన్నాయని తెలీదు. సో దట్ వాళ్ళొచ్చేసి ఫిజికల్లీ వాళ్ళు కౌంట్ చేసి అక్కడ సబ్మిట్ చేయమోదు. సో ఇన్వెంటరీలో ఉండే స్టాక్‌ను లైక్ ఫిజికల్ స్టాకు మీరు సేమా లేదా మిస్ మ్యాచ్ అవుతాయని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఐటమ్స్ డైలీ కౌంట్ సెట్ చేసుకోవచ్చు. యాస్ వెల్ ఇప్పుడు సపోజ్ స్టాఫీ స్టాక్ అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే మీరు ఎస్ ఇచ్చుకొని సేవ్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఆ రిపోర్ట్స్ని మీరు ఇక్కడ మీరు ట్రాక్ చేసు. సో ఇక్కడ మీరు ట్రాక్ క్లిక్ చేస్తారంటే రిపోర్ట్స్ మీకు ఇక్కడ షో అవును. ఇక్కడ మిస్ మ్యాచ్ ఏమి ఉన్నాయో దాన్ని అన్ని మీరు షోస్ కోసం. ఈ సపోజ్ మీకు డీటెయిల్డ్గా స్టాక్ రీకన్సిలేషన్ గురించి చూడివ్వాలంటే ఇక్కడ లెర్న్ మోర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు వీడియోస్ అవైలబుల్ ఉన్న లాంగ్వేజ్ వైజ్ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోసం. సో దాన్ని రెఫర్ చేసి మీరు చూసుకోసం కంప్లీట్ డీటెయిల్. సో స్టాక్ రికన్సిలేషన్లో మీకు ఫిజికల్లీ అండ్ సిస్టంలో ఎంత స్టాక్ ఉన్నాయి అని చెప్పేసి మీరు కరెక్ట్గా ఇన్ష్యూర్ చేసాం. అండ్ సిక్స్త్ పాయింట్ లాయల్టీ ప్రోగ్రామ్. సో లాయల్టీ ప్రోగ్రామ్ అనేది ఒక యాడ్ ఆన్ ప్లాన్. సో ఇప్పుడు మీరు ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కౌంట్ మీ కస్టమర్స్కి డిస్కౌంట్ ఇచ్చేదానికి బదులుగా మీరు క్రెడిట్ పాయింట్స్ లాగా ఇస్తారంటే సో వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం వచ్చేసి మళ్ళీ వచ్చి మీ దగ్గర రెడీమ్ చేసుకుంటారు. సో దట్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా మీ షాప్కి విజిట్ అవుతారు. సో బెటర్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ఉన్ను. సో ఈ ఫ్యూచర్ మీకు టర్న్ ఆన్ కావాలంటే సెపరేట్గా మీరు యాడ్ ఆన్ పర్చేస్ చేయాలి. సో నెక్స్ట్ ఆప్షన్ అండ్ రిపోర్ట్ ఇష్యూ ఐటమ్స్ నెక్స్ట్ టాపిక్. సో దీంట్లో మీరు యా ఐటమ్స్ అంతా రిపోర్ట్ ద ఇష్యూ ఇచ్చినారో ఆ లిస్ట్ ఇక్కడ మీరు చూసుకోసం. అండ్ మేనేజ్ ఐటమ్ కేటగిరీ. సో మేనేజ్ ఐటమ్ కేటగిరీలో ఇక్కడ మీకు డిఫాల్ట్గా సిస్టంలో ఒక 7 డిఫాల్ట్ కేటగిరీస్ ఉన్ను. ఇఫ్ సపోజ్ మీరు అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు న్యూ కేటగిరీకి వెళ్ళి క్లిక్ చేసుకొని ఇక్కడ కేటగిరీ నేమ్ అండ్ ఇక్కడ మినిమం మార్జిన్ లెవెల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ కస్టమర్ యాజ్ వెల్ as B2B సేల్స్కి. అండ్ ఇక్కడ లాయల్టీ పాయింట్ మీరు చేసుకొని ఇక్కడ మీరు సేవ్ ఇచ్చుకోసం. సో ఇలాగే మీరు న్యూ కేటగిరీ కూడా మీరు క్రియేట్ చేసుకోసం. సో ఇఫ్ సపోజ్ డీటెయిల్ వీడియోస్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మీరు లెర్న్ మోర్ రెఫర్ చేసుకోండి. సో దెన్ లాస్ట్ టాపిక్ మేనేజ్ స్టోర్ క్రెడిట్. సో ఇప్పుడు మీరు లైక్ కస్టమర్స్కి వచ్చేసి మీరు క్రెడిట్లను ఆఫర్ చేస్తారంటే డ్యూలో. సో డేకి మ్యాక్సిమం ఎంత క్రెడిట్ లిమిట్ అలౌ చేస్తారని చెప్పేసి మీరు ఇక్కడనే మీరు చెక్ చేసుకోసం. సో అపార్ట్ లైక్ అబోవ్ క్రెడిట్ లిమిట్ మీ స్టాఫ్ నుంచి ఇనవద్దు. సో క్రెడిట్ బిల్ క్రియేట్ చేయనవద్దు. సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డైలీ లిమిట్ అండ్ మంత్లీ లిమిట్ సెట్ చేసుకొని ఇక్కడ మీరు సేవ్ ఇచ్చుకోసం. సో దీని గురించిన డీటెయిల్ వీడియోస్ కూడా మీకు లెర్న్ మోర్ ఆప్షన్లో షో అవును. సో నెక్స్ట్ టాపిక్ ఇంటగ్రేషన్. సో ఇంటగ్రేషన్ అంటే ఒక సాఫ్ట్వేర్ని ఇంకో సాఫ్ట్వేర్ కూడా వచ్చేసి లింక్ చేసేది ఇంటగ్రేట్ చేసేది. సో మా ఈవైటల్ సాఫ్ట్వేర్లో సో ఇవి అన్నీ మేము ఇంటగ్రేట్ చేసినారు. అండ్ ఫర్ ఆన్లైన్ బుకింగ్ డెలివరీకి సో ఆన్లైన్ డెలివరీకి లైక్ డన్సో ఇంటగ్రేషన్ ఉన్నాయి. యాజ్ వెల్ విత్రన్ ఇంటగ్రేషన్స్ ఉన్నాయి మా హోమ్ డెలివరీ యాప్. యాజ్ వెల్ మీకు ఎక్స్ట్రీమ్ బై సమ్వేటో ఉన్నాయి అండ్ ఎక్స్ప్రెస్ బీ ఇంటగ్రేషన్ అండ్ డెలివరీ ఉన్నాయి. సో ఈ యాప్ అంతా యూస్ చేసుకోసం ఆన్లైన్ డెలివరీకి మెడిసిన్ ఆన్లైన్ డెలివరీకి. అండ్ యాజ్ వెల్ మీ దగ్గర స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయంటే ఎసిటాప్ అండ్ పేటిఎం మీరు యూస్ చేసుకోసం ఆ ఇంటగ్రేషన్. అండ్ ఆల్సో టాలీ కూడా ఉన్నాయి ఇంటగ్రేషన్. సో టాలీలో వచ్చేసి మీరు ఆల్ అకౌంటింగ్ డేటా మీ సో ఇక్కడ సింగిల్ క్లిక్లని మీరు టాలీ దగ్గర సైన్ చేసు. యాజ్ వెల్ మీరు ఈ ఇన్వాయిస్ డైరెక్ట్లీ ఈ వైటల్ నుండి ఈ ఇన్వాయిస్ కూడా మీరు క్రియేట్ చేసు ఇక్కడ ఈ ఇన్వాయిస్ ఇంటగ్రేట్ చేసి. అండ్ గ్యాలో బాక్స్ అండ్ గప్షప్ వచ్చేసి మీకు
కస్టమర్స్‌కొచ్చేసి వాట్సాప్ మెసేజ్ సెండ్ చేసేదానికి మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు ఇంటెగ్రేషన్. అండ్ ఆల్సో మీరు ఈ వైటల్ ఆర్ఎక్స్‌లో ఉండి డైరెక్ట్‌గా ఈవే బిల్‌ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఈవే ఇంటెగ్రేషన్ యూజ్ చేసి. సో నెక్స్ట్ మనం సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్స్ గురించి చూస్తాం. సో సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్స్‌లో సో ఇక్కడ అన్ని పేజ్‌కు సెపరేట్‌గా లైక్ సేల్స్ రిటర్న్, సేల్స్ ఇన్వాయిస్ అన్నిటికి మీకు సెపరేట్ సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్స్ ఉన్ను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సేల్స్ ఇన్వాయిస్‌కి చూస్తాం. సో ఇప్పుడు ఈ సేల్స్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఎందుకంటే మీరు కస్టమర్స్కి ఇచ్చే సేల్స్ ఇన్వాయిస్ బిల్లులో ఇన్ఫర్మేషన్ అంతా మీరు షోన్ చేయాలను దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ కూడా స్కెడ్యూల్ టైప్, మ్యానుఫ్యాక్చర్, హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ డిస్కౌంట్ ప్రైస్, జిఎస్టీ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇవి అన్నీ షోన్ కావాలంటే మీరు ఎస్ ఇచ్చుకోవాలి. అండ్ ఇఫ్ సపోజ్ సో వన్ సేల్స్ ఇన్వాయిస్ బిల్లే మీకు టూ ఇన్వాయిస్గా ప్రింట్ అవ్వాలంటే టూ ఇన్వాయిస్గా కావాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు షో స్ట్రిప్ క్వాంటిటీ అంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ని ఫుల్గా సిస్టమ్ వచ్చేసి లూస్లో చేంజ్ చేసింటేనే ఈ ఆప్షన్ మీకు. అండ్ ఆల్సో ఇక్కడ గ్రీటింగ్ మెసేజ్ లైక్ థ్యాంక్ యూ, విజిట్ అగైన్ ఆర్ గెట్ వెల్ సూన్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వాయిస్ టైటిల్ అండ్ ఇప్పుడు మీకు ప్రీ ప్రింటెడ్ బిల్స్ ఉన్నాయంటే ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లైక్ వన్స్ మెడిసిన్ బ్రాడ్ కాంట్ బి రిటర్న్డ్ అట్లని మీరు ఏమన్నా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ ఇన్వాయిస్ పేపర్ సైజ్. సో ఇక్కడ A5 అంటే ఏమంటే ఆఫ్ A4 షీట్స్ అండ్ డిఎల్ అంటే 1/3 ఆఫ్ A4 షీట్ అండ్ డాట్ మ్యాట్రిక్స్ అంటే లైక్ ఎల్ఐసి బిల్ లాగా అండ్ థర్మల్ అంటే లైక్ షార్ట్ బిల్. సో మీరు ఎఫ్ఐ లైక్ మీకు ఏది కన్వీనియంట్ దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ పేపర్ ఇన్వాయిస్ ప్రింట్ సైజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోన్ నంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ మీరు మల్టిపుల్గా కావాలంటే కూడా ఇక్కడ కమా వేసి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డాక్టర్ అడ్రస్ మీకు షోంట్ కావాలంటే ఎస్ ఇచ్చుకోసం. సో ఇలాగే మీ కన్వీనియంట్కి అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్. సో ఇక్కడ మీరు చూస్తారంటే సేల్స్ ఇన్వాయిస్ పక్కన ఒక బల్బ్ ఆప్షన్ ఉంది. దాన్ని మీరు క్లిక్ చేస్తారంటే మీకు లెర్న్ మోర్ ఆప్షన్ షో అవును. లెర్న్ మోర్ క్లిక్ చేస్తారంటే దాని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు షో అవును. డెఫినేషన్ వైజ్ యాజ్ వెల్ మీకు వీడియోస్ను షో అవును. లాంగ్వేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసి చూసుకోవచ్చు. సో ఇలాగే మీరు సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్స్ ఇవి అన్ని రిమైనింగ్ టాపిక్స్గా మీరు చేయాలి. నాట్స్ డౌట్స్ అంటే మీరు ఇక్కడ లెర్న్ మోర్ ఆప్షన్ మీరు డెఫినేషన్స్ క్లిక్ చేసి చూసుకోసం. సో అన్ని సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్ మీ కన్వీనియంట్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తారంటే సేల్స్ రిటర్న్ అండ్ పర్చేస్ అండ్ షార్ట్ బుక్ మాత్రం ఒక షీల్డ్ సింబల్ మరి షోన్ అవును. సో ఎందుకంటే ఇఫ్ సపోజ్ ఈ 4 దాంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకొని ఇక్కడ అప్డేట్ ఇస్తారంటే ఇక్కడ మీకు ఈ పిన్ అడిగిను ఆ ఈ పిన్ వచ్చేసి ఈ వైటల్ ఆర్ఎక్స్ మొబైల్ అప్లికేషన్లో షోన్ అవును. సో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తేనే ఇక్కడ అప్డేట్ అవును మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సేల్స్లో అప్డేట్ క్లిక్ చేస్తానంటే అది ఈ పిన్ అడిగిన. సో దానికి మీరు ఇక్కడ ఈ వైటల్ ఆర్ఎక్స్లో మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ బాటంలో అకౌంట్ అండ్ జనరేట్ ఈ పిన్ మీరు క్లిక్ చేసుకొని ఆ ఈ పిన్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో దెన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్. సో మీరు సబ్మిట్ ఇచ్చింటే ఇది అప్డేట్ అయిపోను. సో ఇలాగే మీరు సేల్స్ రిటర్న్, పర్చేస్ అండ్ షార్ట్ బుక్ మాత్రం ఎక్స్ట్రా సెక్యూరిటీగా ఈ పిన్ మీరు యాడ్ చేయాలి. సో మీరు రిమైనింగ్ సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్స్ అన్ని సెట్ చేసుకోండి. సో సాఫ్ట్వేర్ మీరు ప్రీవియస్గా యూస్ చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఈ వైటల్ సాఫ్ట్వేర్లో మీ డేటాస్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే 4 వేస్ ఉన్నాయి. సో ఫస్ట్ వేస్ వచ్చేసి డేటా పోర్టింగ్, అది చార్జబుల్. అండ్ సెకండ్ వన్ మీరు లాస్ట్ 3 మంత్ పర్చేస్ ఇన్వాయిస్ మీరు ఎంటర్ చేసాం. అండ్ థర్డ్ మెథడ్ ఓపెనింగ్ స్టాక్ సిఎస్వి ఫార్మాట్. సో ఈ ఫార్మాట్లో మీరు ఫార్మసీలో ఉండే అన్ని కరెంట్ ఎగ్జిస్టింగ్ స్టాక్మే యాడ్ చేసాం. అండ్ ఫోర్త్ వన్ ఓపెనింగ్ స్టాక్ ఇన్ ఇన్వెంటరీ. సో ఇప్పుడు మనం ఓపెనింగ్ స్టాక్ సిఎస్వి ఫార్మాట్ గురించి చూస్తాం. సో మీరు దానికి ఎక్సెల్ షీట్ క్రియేట్ చేయాలి. దాంట్లో మీరు అన్ని కరెంట్ స్టాక్ అలాంగ్ విత్ బ్యాచ్ లెవెల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత దాన్ని సిఎస్వి ఫైల్గా మీరు సేవ్ చేసుకోవాలి. అండ్ దీని సో ఓపెనింగ్ స్టాక్ సిఎస్వి ఫార్మాట్కి ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఉన్నాయి సిఎస్వికి. సో ఇదే అది
స్టాండర్డ్ ఓపెనింగ్ స్టాక్ సిఎస్వి ఫార్మాట్. సో దీంట్లో మీరు అన్ని డీటెయిల్స్ మీ ప్రాపర్లీ ఎంటర్ చేయాలి, ఎందుకంటే మీకు స్టాక్ అన్నీ కరెక్ట్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అయ్యేదానికి పర్చేస్ సెక్షన్లో. సో ఇప్పుడు మనం శాంపుల్ చూస్తాం. సో శాంపుల్ సిఎస్వి, సో ఫర్ ఏ సిరప్కి మీరు ప్రోడక్ట్ నేమ్ యాడ్ చేసుకుని మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్యాక్. సో ఇఫ్ సిరప్లో 1 ఉన్నాయంటే 1 ప్యాక్ 1 అని వేసుకోవాలి. ప్యాకింగ్లో వచ్చేసి దాని ఎంఎల్ మీరు చేయాలి 1 × 30 ml. అండ్ ఎంఆర్పి అండ్ బ్యాచ్ ఎక్స్పైరీ అండ్ క్వాంటిటీ అండ్ పీటీఆర్ లేదంటే కాస్ట్ ప్రైస్. సో జిఎస్టీ హెచ్ఎస్ఎన్ ఇవి అన్నీ ఆప్షనల్. సో ట్యాబ్లెట్స్కి చూస్తాం. ఇఫ్ సపోజ్ మీ దగ్గర ట్యాబ్లెట్ స్టాక్ ఉన్నాయంటే దాని సీరియల్ నంబర్ ప్రోడక్ట్ నేమ్ వేసుకొని మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్యాక్. సో 1 స్ట్రిప్లో మీకు 10 ట్యాబ్లెట్స్ ఉన్నాయంటే ప్యాక్లో మీరు 10 వేసుకోవాలి. అండ్ ప్యాకింగ్, సో 1 స్ట్రిప్ కంటైన్స్ 10 ట్యాబ్లెట్స్, అందుకే మీరు 1 × 10 వేసుకోండి. అండ్ ఎంఆర్పి బ్యాచ్ ఎక్స్పైరీ క్వాంటిటీ. సో ఇక్కడ మీరు క్వాంటిటీ ఎప్పుడమే సిఎస్విలో స్ట్రిప్ వైజ్ ఇవ్వాలి, నాట్ ఇన్ లూస్. సో ఇఫ్ సపోజ్ మీ దగ్గర లూస్ ఉంటే దాన్ని మీరు ఇన్వెంటరీలో అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ సో మీరు ఓపెనింగ్ స్టాక్ సిఎస్వి ఫార్మేట్లో ఎప్పుడమే మీరు క్వాంటిటీ వచ్చేసి స్ట్రిప్ వైజ్గా మీరు యాడ్ చేయాలి. అండ్ పీటీఆర్ అండ్ జిఎస్టీ ఇవి అన్నీ ఆప్షనల్. సో వన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసుకోవాలి. సో సేవస్. సో ఇక్కడ మీరు సేవస్ టైప్లో సిఎస్వి కమా డెలిమిటెడ్ అని పెట్టుకొని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వెబ్లో ఎలా అప్లోడ్ చేసేది చూద్దాం. దానికి మీరు పర్చేస్ ప్లస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్లేస్లో ఓపెనింగ్ స్టాక్ అని టైప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ సిఎస్వి. సో మీ ఓపెనింగ్ స్టాక్ సిఎస్విని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో పర్చేస్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేసేది చూస్తాం. సో దానికి మీరు మెయిన్ డాష్బోర్డ్ నుండి పర్చేస్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేయాలి. ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేయడం. ఫస్ట్ మెథడ్ బై జిఎస్టీ నంబర్. ఇప్పుడు మీ డిస్ట్రిబ్యూటర్ నేమ్ టైప్ చేసుకోండి. ఇక్కడ టైప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ జిఎస్టీ నంబర్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ ఇచ్చింటే సో వాళ్ళ గురించి నేమ్ అండ్ మొబైల్ నంబర్ వచ్చును. మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ ఇచ్చుకోండి డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసుకోసం. సో సపోజ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ దగ్గర మీకు జిఎస్టీ నంబర్ లేదంటే పాన్ కార్డ్ నంబర్ పెట్టి చేసు. సో దానికి మీరు టికెట్ రైస్ చేయాలి. దానికి మీరు కిందికి క్వశ్చన్ మార్క్ సింబల్ ఉన్నాయి. ఇక్కడ జనరేట్ టికెట్ క్లిక్ చేసేసి ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ లో యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి టైప్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీలో కస్టమర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్, డిస్క్రిప్షన్ లో యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ బై పాన్ కార్డ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ లో వాళ్ళోட ఇన్వాయిస్ డిస్ట్రిబ్యూటర్ ఇన్వాయిస్ పర్చేస్ ఇన్వాయిస్ ప్లస్ పాన్ కార్డ్ హార్డ్ కాపీ ఇక్కడ అప్లోడ్ చేసుకుని దెన్ సబ్మిట్ ఇచ్చుకోండి. మా బ్యాక్ ఎండ్ టీమ్ వచ్చేసి మీకు డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేశారు. సో ఇది సెకండ్ మెథడ్. సపోజ్ మీరు లోకల్ వెండర్ దగ్గర తీస్తారంటే వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూటర్ జిఎస్టీ నంబరు ఉండదు, పాన్ కార్డ్ నంబరు ఉండదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యాష్ పర్చేస్ అని చెప్పేసి టైప్ చేసుకోవాలి. క్యాష్ పర్చేస్ అని టైప్ చేసుకున్న తర్వాత కిందికి 0 ఐటమ్స్ క్లిక్ చేసుకుని ఇక్కడ నోట్స్ వచ్చేసేది కోసం వాళ్ళ గురించి నేమ్ ఏమన్నా ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీరు ఏమన్నా వేసుకోసం. దెన్ బిల్ డిస్కౌంట్ ఎక్స్ట్రా చార్జెస్ ఇట్లా క్రియేట్ చేసేసాం. సో క్రియేట్ చేసి సబ్మిట్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసుకుంటా. ఆల్రెడీ యాడ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ నేను ఒక డిస్ట్రిబ్యూటర్ యాడ్ చేసుకుంటా. ఇక్కడ బిల్ నంబర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫెచ్ ఆప్షన్ ఉంది. సపోజ్ మీ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఈ విటల్ లారెక్స్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారంటే వాళ్ళకి ఇక్కడ ఫెచ్ ఆప్షన్ ఇస్తేనే మనకు ఆటోమేటిక్ గా వాళ్ళు ఇన్వాయిస్ ఇక్కడ ఫెచ్ అయిపోను. దెన్ ఇక్కడ బిల్ డేట్ మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డ్యూ డేట్, ఇక్కడ డ్యూ డేట్ అంటే పేమెంట్ డ్యూ డేట్ డిస్ట్రిబ్యూటర్ ఏది ఇస్తారో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సర్చ్ ఐటమ్ మొత్తం ఫోర్ సర్చ్ ఐటమ్స్ ఉన్నాయి, 4 సర్చ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి
ఫస్ట్ 3 లెటర్ టైప్ చేసుకోవాలి. సో టైప్ చేస్తేనే వచ్చేస్తాయి. దెన్ సెకండ్ మెథడ్ దాని కూడా ఎంఆర్పి వైస్. సో దానికి ఫస్ట్ లెటర్ ప్లస్ ఎంఆర్పి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మనకు మెడిసిన్ వచ్చాను. దెన్ థర్డ్ మెథడ్ కంటెంట్ వైస్. కంటెంట్ వైస్ కి మనం ఫస్ట్ వచ్చేసి సి కమా కంటెంట్ నేమ్ రాసుకోండి. సి కమా పారాసిటమాల్. సో మీకు లిస్ట్ ఆఫ్ మెడిసిన్ కంటెంట్ ఆఫ్ పారాసిటమాల్ వచ్చేస్తాయి. దెన్ ఫోర్త్ మెథడ్ బార్కోడ్ స్కానింగ్. సో స్కానింగ్ నంబర్ వేసుకోసం, లేదంటే మీ దగ్గర స్కానర్ గన్ ఉంటే కూడా రాసుకోసం. స్కానర్ గన్ ఉంటే స్కాన్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ చేసుకోసం. సో అట్లా లేదంటే మీరు ఈవేటల్ మొబైల్ అప్లికేషన్ లో ఆ ప్రోడక్ట్ స్కాన్ చేసి సో పర్చేస్ డ్రాఫ్ట్ మీరు క్రియేట్ చేసాం. సో ఇలాగే 4 మెథడ్స్ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ మీకు ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మెడిసిన్ నాట్ ఫౌండ్ యాడ్ న్యూ మెడిసిన్ వచ్చింది, ఆ న్యూ మెడిసిన్ ని మీరు ఎప్పుడమే వచ్చేసి మొబైల్ అప్లికేషన్ లాగా యాడ్ చేయను. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టాబ్లెట్ యాడ్ చేసుకుంటాను. ఎల్టీకే ఇక్కడ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్పైరీ డేట్ అండ్ ఎంఆర్పి, ఇక్కడ పీటీఆర్. సపోజ్ మీకు పీటీఆర్ లేదు, పీటీఎస్ ఉన్నాయంటే, ప్రైస్ టు సప్లయర్ ఉన్నాయంటే ఇక్కడ సెట్టింగ్స్ సేవ్ పక్కన సెట్టింగ్స్ ఆప్షన్ ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ టైప్ ఇన్వాయిస్ డెలివరీ చలానా మీకు చేసుకోవాలి. విత్ జిఎస్టీ ఎస్ఆర్ నో ఇచ్చుకొని నేను పర్చేస్ ఆన్ పీటీఆర్ పీటీఎస్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ ఇచ్చుకోవాలి. మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి స్ట్రిప్ వైజ్ మీరు యాడ్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఏదైనా ఫ్రీ క్వాంటిటీ ఇస్తే దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. స్కీమ్ అమౌంట్ లంసమ్ డిస్కౌంట్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. దెన్ పర్సెంటేజ్ ఉంటేను ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత జిఎస్టీ యాడ్ చేసుకొని క్లిక్ ఎంటర్ ఇండి. ఇక్కడ టాబ్లెట్స్ యాడ్ అయిపోను. ఇక్కడ పేమెంట్ మోడ్ మనం పర్చేస్ కి డిఫాల్ట్ గాను సెట్ చేసాం. దానికి ప్రొఫైల్ లో పర్చేస్ సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్స్ లో పోయి మనం అప్డేట్ చేయాలి. ఇక్కడ నేను క్రెడిట్ పెట్టుకుంటాను. సో వన్స్ ఇచ్చినాక ఇక్కడ సేవ్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ ఇచ్చినట్టే మనకి అనలైజింగ్ పర్చేస్ ఐటమ్స్ అన్ని వచ్చును. సో మెయిన్ డాష్ బోర్డ్ లోండి మనం సెల్స్ క్లిక్ చేసుకోండి. బిల్ డేట్ అండ్ కస్టమర్, ఇక్కడ 3 డిఫరెంట్ మెథడ్స్ లో కస్టమర్ యాడ్ చేసుకోసం. ఫస్ట్ మెథడ్ కస్టమర్ యాడ్ బై మొబైల్. సో వాళ్ళ నేమ్ టైప్ చేసుకోండి. ఆల్రెడీ మీరు యాడ్ చేసుకుని ఉంటే ఇక్కడ డిస్ప్లే అవును. అండ్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ కస్టమర్. ఫర్ న్యూ కస్టమర్ కి ఇక్కడ మొబైల్ నంబర్, ఫస్ట్ నేమ్ అండ్ వెరిఫైడ్ మొబైల్ ఆప్షనల్ అండ్ ఈమెయిల్ ఆప్షనల్. ఫర్ రెగ్యులర్ కస్టమర్ గా ఉంటే మనం డిఫాల్ట్ డిస్కౌంట్ సెట్ చేసుకోసం అండ్ హ్యాడ్ అడ్రస్ ఆప్షనల్. అండ్ వన్స్ ఫిల్ చేసిన తర్వాత హ్యాడ్ క్లిక్ చేసుకోండి. మొబైల్ నంబర్ తోడ మనం యాడ్ చేసుకుని ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే యూ క్యాన్ చెక్ ఆర్డర్ హిస్టరీ అండ్ మీరు వచ్చేసి వాట్సాప్ లో ఇన్వాయిస్ షేర్ చేసాం అండ్ లెడ్జర్ చెక్ చేసాం అండ్ పాస్ట్ డ్యూస్ ఏదైనా ఉంటే చెక్ చేసేసి వాట్సాప్ కు షేర్ చేసి పేమెంట్ రిమైండ్ చేసాం. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్. సెకండ్ మెథడ్, ఇఫ్ సమ్ కస్టమర్స్ అంతా వచ్చేసి వాళ్ళ మొబైల్ నంబర్ షేర్ చేయని కొంచెం ప్రైవసీ ఉంది. సో అప్పుడు మీరు ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేసేసి యాడ్ ఏ నాన్ వ్యాలిడ్ కస్టమర్ క్లిక్ చేస్తుంటే వాళ్ళ నేమ్ ఇక్కడ టైప్ చేసి ఇన్వాయిస్ క్రియేట్ చేసాం. దెన్ థర్డ్ మెథడ్, వాకింగ్ కస్టమర్ గా ఉంటే మనం ఇక్కడ క్రియేట్ అస్ కౌంటర్ బిల్ వేసి మనం సెల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాం. ఇలాగే 3 మెథడ్స్ ఆఫ్ యాడింగ్ కస్టమర్స్. నేను ఇప్పుడు కస్టమర్ యాడ్ బై మొబైల్ చేసుకుంటాను. సో ఆల్రెడీ ఉంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 లైన్స్ పాపప్ ఉన్ను దాన్ని క్లిక్ చేసుకుంటే వాళ్ళ ఆర్డర్ హిస్టరీ మనకు షో అవును. అండ్ ఆల్సో బాటమ్ లో పిక్చర్ ఆఫ్ ద మెడిసిన్ షో అవును. అండ్ పర్చేస్ హిస్టరీ, ఐటమ్స్ వైజ్ పర్చేస్ హిస్టరీ మనకు షో అవును. ఇలాగే బెనిఫిట్స్ అంతా ఉన్నాయి మనకి మొబైల్ నంబర్ తో యాడ్ చేసేయడానికి. అండ్ బిల్లింగ్ ఫర్ అంటే సెల్ఫ్, లేదంటే మనకు ఫ్యామిలీ మెంబర్ ఇచ్చుకోసం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ ఆర్ సిస్టర్ మనం ఏం కావాలో క్లిక్ చేసుకొని యాడ్ చేసుకొని మనకు సెట్ డిఫాల్ట్ డిస్కౌంట్ కావాలంటే చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటుంటే యాడ్ అయిపోను. నేను ఇప్పుడు సెల్ఫ్ పిక్ చేసుకుంటాను. ఇక్కడ డాక్టర్ నేమ్ యాడ్ చేయాలి. ఫర్ H1 అండ్ ఆర్ఎక్స్ అండ్ స్కేలర్ ప్రొడక్ట్స్ అంటే డాక్టర్స్ నేమ్ మ్యాండేటరీ. సో డాక్టర్స్ నేమ్ వన్స్ మీరు యాడ్ చేసేసి ఉంటే డెలీట్ చేయన్ అవ్వదు, ఎడిట్ చేయన్ అవ్వదు. అండ్ ఇక్కడ సర్చ్ ఐటమ్ ని 4 డిఫరెంట్ మెథడ్స్ లో మనం సర్చ్ ఐటమ్స్ చేసాం. ఫస్ట్ మెథడ్ దాని ఫస్ట్ 3 మినిమం క్యారెక్టర్ యాడ్ చేసుకోండి. 3 లెటర్, ఫస్ట్ 3 లెటర్ యాడ్ చేసినట్టునే వచ్చేసాం. అండ్ సెకండ్ మెథడ్ బై ఎంఆర్పి వైస్, దానికి ఫస్ట్ లెటర్ ఆఫ్ మెడిసిన్ యాడ్ చేసుకొని దెన్ ప్లస్ అండ్ ఎంఆర్పి యాడ్ చేసుకోండి.
సో ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ కంటెంట్ వైజ్. ఫర్ దట్ మీరు సి కమా వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ కంటెంట్ వేసుకుంటే లిస్ట్ ఆఫ్ మెడిసిన్ విచ్ మెడిసిన్ కంటెంట్ పారాసిటమాల్ మీకు ఇక్కడ షో అవును. దెన్ రైట్ సైడ్ ఇక్కడ ఏ సింబల్ ఉంది దాన్ని క్లిక్ చేస్తుంటే అల్టర్నేటివ్ ఈ మెడిసిన్ కూడా అల్టర్నేటివ్ విత్ సేమ్ కంటెంట్ అండ్ సేమ్ పవర్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ మెడిసిన్ షో అవును. దెన్ ఫోర్త్ మెథడ్ బార్కోడ్ స్కానింగ్. బార్కోడ్ స్కానింగ్ మీ స్కానర్ గన్ ఉంటే స్కాన్ చేసుకోసం, లేదంటే ఈ విటల్ లారెక్స్ మొబైల్ అప్లికేషన్ పెట్టి ప్రోడక్ట్ స్కాన్ చేసి క్రియేట్ ఇన్వాయిస్ చేసాం. సో దీస్ ఆర్ ద 4 మెథడ్స్ ఆఫ్ ఐటమ్స్ సెర్చ్. ఇప్పుడు నేను ఒక ఐటమ్ యాడ్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీకే మెడిసిన్ ఎల్టీకే టైప్ చేసుకొని యాడ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోండి. ఎంఆర్పి ఇక్కడ క్వాంటిటీ ఎప్పుడుంది సేల్స్ లా లూస్ లాగా ఉంది. సపోజ్ మీకు స్ట్రిప్ వైస్ మీకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్ట్రిప్ అంటే 1 వేసుకొని అండ్ ప్లస్ ప్లస్ టైప్ చేసుకోండి అండ్ క్లిక్ ఎంటర్. సో ఆటోమేటికలీ మనకు వచ్చేసి స్ట్రిప్ వైస్ నుండి లూజ్ గా కన్వర్ట్ అయిపోయింది. సో డిస్కౌంట్ ఉంటే మనం యాడ్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేస్తున్నాక మనకి ఈ ఐటమ్ యాడ్ అయిపోయింది. దెన్ ఇక్కడ పేమెంట్ మోడ్ ఆప్షన్ ఉన్నాయి. మనకి ఏం పేమెంట్ దాన్ని సెలెక్ట్ చేసుకోసం అండ్ మల్టిపుల్ ఆప్షన్ ఉన్నాయి. ఫర్ దిస్ మొబైల్ నెంబర్ వచ్చేసి కంపల్సరీ. వన్స్ ఈ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ సేవ్ ఇచ్చారంటే ఈ బిల్ సేవ్ అయిపోను. ఇలాగే మనం ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్ ఫీచర్స్ ఆఫ్ సేల్స్ ఇన్వాయిస్ గురించి చూస్తే ఇప్పుడు అడ్వాన్స్ ఫీచర్స్ చూస్తాం. ఇప్పుడు నేను ఒక టాబ్లెట్ టైప్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తుంటే స్టాక్ ఒకటిగా ఉన్నాయి. సో ఇక్కడ ఉంటే ఎలా షార్ట్ బుక్ యాడ్ చేసేది చూస్తాం సేల్స్ ఎంట్రీ అప్పుడు. ఇక్కడ హై బటన్ క్లిక్ చేసుకుని మనం హోల్డ్ F9 క్లిక్ చేస్తేనే షార్ట్ బుక్ లో యాడ్ అయిపోను. సపోజ్ మీరు క్వాంటిటీ వచ్చేసి యాడ్ చేయాలంటే హోల్డ్ F10 క్లిక్ చేసుకొని క్వాంటిటీ వచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకోసం. సపోజ్ ఈ టాబ్లెట్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి రిజిస్టర్డ్ విత్ మొబైల్ నంబర్ చేసిన కస్టమర్ అడగతారంటే వాళ్ళని ఇక్కడనే యాడ్ చేసుకుని వన్స్ మీరు పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ఇలాగే మెసేజ్ క్వశ్చన్ ఈస్ నౌ అవైలబుల్ అట్ ఫార్మసీని. సో మీరు యాడ్ చేసుకొని తర్వాత క్లిక్ ఆన్ యాడ్ ఇచ్చుకోండి. నేను ఈ మెడిసిన్ వచ్చేసి యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూస్తుంటే లాయల్టీ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళు రెడీమ్ చేసుకోసం. ఇక్కడ డ్యూస్ ఉన్నాయి. ప్రీవియస్ గా వాళ్ళు ఏమేమి బిల్ డ్యూస్ అమౌంట్ లో ఉన్నాయో ఇక్కడ చూసి వాళ్ళకి సెండ్ చేసాం మనం. ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ వోచర్ ఉన్నాయి. ఇఫ్ కస్టమర్ వచ్చేసి సేల్స్ రిటర్న్ ఏమైనా చేసింది ఉంటే వాళ్ళకి క్రెడిట్ అండ్ డెబిట్ వోచర్ క్రియేట్ చేసి వాళ్ళకి సేవ్ అండ్ అడ్జస్ట్మెంట్ చేసాం. ఇక్కడ ఇన్వాయిస్ బ్రేక్ డౌన్ ఐటమ్స్ క్లిక్ చేస్తుంటే ఇన్వాయిస్ బ్రేక్ డౌన్ ఉన్నాయి. మనం టోటల్ డిస్కౌంట్ వాళ్ళకి ఇచ్చుకోసం. దెన్ ఇంటర్నల్ నోట్స్ ఏమన్నా మీరు టైప్ చేసేది ఉంటే కూడా టైప్ చేసుకోవచ్చు. అండ్ కన్సల్టేషన్ చార్జెస్ ఇది అంతా మీకు ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకొని అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ ఇచ్చుకోండి. ఇక్కడ క్యాల్కులేటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు 200 ఇస్తారంటే చేంజ్ మీరు ఎంత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడనే మనం క్యాల్కులేట్ చేసుకోసం. ఇంకో ఆప్షన్ ఏమున్నాయంటే సెట్ రిమైండర్ ఆప్షన్. సెట్ రిమైండర్ ఆప్షన్ ఊరికంటే ఇప్పుడు కస్టమర్ రిజిస్టర్ విత్ మొబైల్ నంబర్ చేసిన వాళ్ళకి మటున్నా ఈ ఆప్షన్. సెట్ రిమైండర్ ఆప్షన్ ఏంటి యూస్ఫుల్ గా ఉందంటే సపోజ్ మీ కస్టమర్ వచ్చేసి క్రానిక్ గా ఎత్తుకుంటారంటే టాబ్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ గా పేషెంట్ గా ఉంటుంటే వాళ్ళు క్రానిక్ గా టాబ్లెట్ ఎత్తుకుంటారు. సో వాళ్ళకి మనం రీఫిల్ రిమైండర్ వాట్సాప్ లో సెండ్ చేయొచ్చు అండ్ పిల్ రిమైండర్ మనం పెట్టుకోవచ్చు. డోసేజ్ ఈ టైంకు ఈ టాబ్లెట్ ఎత్తుకోవాలని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ అలర్ట్ వాళ్ళ మొబైల్ అప్లికేషన్ లో పోను. ఓకేనా మనం ఇక్కడ పెట్టుకోసం. సో డోసేజ్ మనం సెట్ చేసుకోసం. సో మనం డోసేజ్ చెక్ చేసినాక ఇక్కడ క్లిక్ యాడ్ చేసాం. సో యాడ్ అయిపోను. రీఫిల్ రిమైండర్ ఏంటి కోసం అంటే మీరు కెమిస్ట్ మీరు ఎప్పుడుమే వచ్చేసి ఆ మెడికల్ స్టోర్ లో ఈ స్టాక్ అవైలబుల్ గా పెట్టుకోసం అండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ బెటర్ గా ఉంది. సో వన్స్ చేసినాక క్లిక్ చేసుకోండి. రీఫిల్ రిమైండర్ ఎలా ఉందంటే ఇక్కడ లోగో పక్కన బెల్ సింబల్ ఉంది దాన్ని క్లిక్ చేసుకుని రీఫిల్ రిమైండర్ సెట్ చేసిరంటే ఆ డేట్ కు మీకు నోటిఫికేషన్ వచ్చును. ఇక్కడ వాట్సాప్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వాట్సాప్ క్లిక్ చేసుకొని ఓపెన్ ఇచ్చుకోండి ఏంటి వాళ్ళకి రీఫిల్ రిమైండర్ ఇలాగే పోను. సో రీఫిల్ రిమైండర్ వాళ్ళకి ఇలాగే మెసేజ్ పోను.
సో ఈ ఆప్షన్ ఉన్నాయి. దెన్ ఇక్కడ సేవ్ పక్కన చూసిరేంటి సేవ్ అండ్ ప్రింట్ ఆప్షన్ ఉన్నాయి, అండ్ సేవ్ అండ్ వాట్సాప్ ఉన్నాయి, అండ్ సేవ్ అండ్ డ్రాఫ్ట్ ఉన్నాయి. సో సేవ్ అండ్ ప్రింట్ ఆప్షన్ అంటే మనం సేవ్ చేసి ప్రింట్ ఆప్షన్ మనం ఇచ్చుకోసం, అండ్ సేవ్ అండ్ వాట్సాప్ అంటే మనం సేవ్ అండ్ వాట్సాప్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం కంటిన్యూ చాట్ ఇచ్చిరేంటి మనకి ఇక్కడ ఇన్వాయిస్ బిల్ మరి షో నౌను ఈ లింక్ క్లిక్ ఓపెన్ చేసేమంటే మనకి వ్యూ ఆప్షన్ ఉన్ను ఇక్కడ వాళ్ళకి ఇన్వాయిస్ షో నౌను. ఓకేనా, వాట్సాప్ నుండి మనం షేర్ చేసుకోవచ్చు. సో పేమెంట్ వాళ్ళు ఇక్కడ ఉండే చేసుకోవచ్చు. సో ఇన్వెంటరీ గురించి చూస్తాం. మీరు ఇప్పుడు వేరే ఏమైనా సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో మీరు పర్చేస్ ఇన్వాయిస్ లేకుండా ఎగ్జిస్టింగ్ స్టాక్ అంతా మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేసేది అని చూస్తాం. దానికి మీరు మెయిన్ డాష్ బోర్డ్ నుండి ఇన్వెంటరీ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఓపెనింగ్ స్టాక్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏం ఐటమ్స్ యాడ్ చేస్తారో దాన్ని టైప్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఐటమ్స్ యాడ్ చేయబోదు ఇక్కడ నాట్ ఫౌండ్ అని వస్తే మీరు వచ్చేసి ఆ ఐటమ్ని మొబైల్ ఈవీటల్ ఆర్ఎక్స్ మొబైల్ అప్లికేషన్లో యాడ్ న్యూ ఐటమ్ ఇచ్చి యాడ్ చేసుకోసం. ఇప్పుడు ఈ టాబ్లెట్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లొకేషన్ కూడా మనం పెట్టుకోసం, అండ్ డిఫాల్ట్ డిస్కౌంట్ కూడా మనం చెక్ చేసుకోసం దీనికి. సో డిఫాల్ట్ డిస్కౌంట్ మీరు పెట్టారంటే సేల్స్లోనూ మీకు షో అవును, అండ్ మినిమం స్టాక్ అండ్ మాక్సిమం స్టాక్ చెక్ చేసుకోసం. సో సెట్ చేసి షార్ట్ బుక్లో యాడ్ అయిపోను ఆటోమేటిక్గా బిలో మినిమం అండ్ అబోవ్ మాక్సిమం పోతే, అండ్ జిఎస్టీ పర్సెంటేజ్ అండ్ డిస్కౌంట్ మనం లాక్ చేసుకోసం ఇక్కడ. దెన్ సెల్ ఇన్ లూజ్ అండ్ అక్సెప్ట్ ఆన్లైన్ ఆర్డర్ ఇది మీకు కావాలంటే ఎస్ ఇచ్చుకోసం, అండ్ డ్రగ్స్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ డిఫాల్ట్ డిస్కౌంట్ డోసేజ్ సెట్ చేసుకోసం, అండ్ మేనేజ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు సైక్లోపామ్ వచ్చేసి పెయిన్ కి యూజ్ అవును, స్పాసమ్ కి దానికంట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెయిన్ వేసుకున్న తర్వాత ఎంటర్ ఇచ్చుకుంటుంటే ఇక్కడ మనం ఇన్వెంటరీలో నిండుగా ఫిల్టర్స్ ఉన్నాయి. సో పెయిన్ ట్యాక్స్ లో పోయి పెయిన్ వేస్తే కూడా ఈ టాబ్లెట్ మనం సర్చ్ చేసుకోసం. దెన్ ఐటమ్స్ అలియాస్ మీన్స్ నిక్ నేమ్ మరి. సో ఇక్కడ మనం నిక్ నేమ్ పెట్టామంటే అది సేల్స్ ఎంట్రీ అప్పుడు మనకు షో అవును. దెన్ బ్యాచ్ యాడ్ చేసుకోవాలి. సో బ్యాచ్ యాడ్ చేసిన తర్వాత ఎక్స్పైరీ అండ్ ఎంఆర్పి. ఇఫ్ సపోజ్ మీకు వచ్చేసి ఇన్వాయిస్ బిల్ ఉండదు పర్చేస్ కి, సో పీటీఆర్ కూడా మీకు తెలియదు. సపోజ్ మీరు మార్జిన్ పెడితేనే దానికి పీటీఆర్ ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. దెన్ ఇక్కడ క్వాంటిటీ మీ దగ్గర స్టాక్ ఉండే క్వాంటిటీని ఇక్కడ లూస్ వైస్ లో వచ్చేసి యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత మనం యాడ్ ఇస్తామంటే ఈ ఈ ప్రోడక్ట్ ఇన్వెంటరీలో యాడ్ అయిపోయింది. సో అది ఎలా సర్చ్ చేసి ఇప్పుడు చూస్తాం. ఆల్ ఐటమ్స్ ఇచ్చేసి అప్లై ఫిల్టర్ ఇచ్చుకోండి. ఇక్కడ మీరు ఆ టాబ్లెట్ సర్చ్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ చేసింది వచ్చేస్తాయి. యాడ్ చేసిన టాబ్లెట్ ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇలాగే మీరు చేసుకోసం. సో ఇక్కడ మీరు వచ్చేసి ఆల్ ఐటమ్స్ ఇచ్చేసి అప్లై ఫిల్టర్ ఇస్తే మీకు ఇన్వెంటరీలో ఉండి అన్ని ఐటమ్స్ ఇక్కడ షో అవును. ఇక్కడ చూసింటే వచ్చేసి మ్యాప్ ఇక్కడ శాండ్ క్లాక్ సింబల్ ఉన్నా అట్లంటే మ్యాప్ చేయాలి ఈ ఐటమ్. ఇక్కడ అడ్జస్ట్ స్టాక్ ఉన్న అడ్జస్ట్ స్టాక్ చేసుకోసం, అండ్ మ్యాప్ దీస్ ఐటమ్ పెట్టి మీకు ఐటమ్స్ కరెక్ట్ అయిన ఐటమ్ చేసి మ్యాప్ చేసుకోసం సాఫ్ట్వేర్ లో యాడ్ అయిపోను. అండ్ షార్ట్ బుక్ లో ఇక్కడ యాడ్ చేసుకోసం. దెన్ ఐటమ్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోసం. దెన్ ఈ టాబ్లెట్ వచ్చేసి మీ ఫార్మసీ లో ఉండే డిస్కంటిన్యూ చేయాలంటే ఇక్కడ చేసుకోసం డిస్కంటిన్యూడ్ ని. సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఉన్నాయి కేటగిరీ వైస్ కూడా మనం చేసుకుని అప్లై ఫిల్టర్ ఇస్తే మనకి స్టాక్ అన్ని పంపించిన. సో ఇలాగే మీకు అప్లై ఫిల్టర్ నిండుగా ఫిల్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్వెంటరీలో కోసం. ఇప్పుడు పర్టికులర్ మెడిసిన్ డీటెయిల్స్ మీకు చూడాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సిట్రోజిన్ టాబ్లెట్ కి మీరు బ్యాచ్ వచ్చేసి స్టాక్ అడ్జస్ట్ చేయాలంటే కూడా మీరు ఇక్కడ రైట్ సైడ్ లో పెన్ సింబల్ ఉంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత క్వాంటిటీ సిస్టమ్ వైజ్ అండ్ ఫిజికలీ ఎంత ఉన్నాయో సో రియల్ స్టాక్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోసం. సో ఇలాగే స్టాక్ అడ్జస్ట్ చేసుకుని అప్డేట్ చేసాం. ఇఫ్ సపోజ్ నియర్ ఎక్స్పైరీ డేట్ గా ఉంటే మీరు ఇక్కడ డిఫాల్ట్ డిస్కౌంట్ వచ్చేసి సెట్ చేసుకున్న తర్వాత అప్డేట్ ఇచ్చారంటే మీకు సేల్స్ అప్పుడు షో అవును. ఇఫ్ సపోజ్ ఈ బ్యాచ్ వచ్చేసి మీకు వద్దు మీ ఫార్మసీలో వద్దు డిలీట్ చేయాలని చెప్పి అంటే ఫస్ట్ ఈ క్వాంటిటీని జీరోగా మీరు చేంజ్ చేసుకొని సో జీరోగా మీరు చేంజ్ చేసుకొని అప్డేట్ ఇచ్చేది అంటే మీకు
ఈ క్వాంటిటీ ఈ బ్యాచ్ వచ్చేసి 0లో అవును. ఇప్పుడు 0 క్వాంటిటీని అన్లింక్ ఇచ్చినైతే 0 క్వాంటిటీ షో అవును. సో ఇప్పుడు మీకు ఈ బ్యాచ్ పర్మనెంట్‌గా డిలీట్ చేయాలని తెలిస్తే కూడా చేయనవదు. దానికి మీరు రైట్ సైడ్‌లో డెలీట్ ఆప్షన్‌లో డెలీట్ క్లిక్ చేసుకొని ఇక్కడ డెలీట్ చేయండి. ఆ బ్యాచ్ పర్మనెంట్‌గా డిలీట్ అయిపోతుంది. సో ఇలాగే మీరు బ్యాచెస్ కూడా యూజ్ చేసుకోసం. ఇక్కడ మీరు పర్చేస్ వైస్ డిస్ట్రిబ్యూటర్ వైస్ కూడా చూపించిన అండ్ పర్చేస్ రిటర్న్ చూపించిన ఈ ప్రోడక్ట్‌కి అండ్ సేల్స్ చూపించిన సేల్స్ రిటర్న్ అండ్ లెడ్జర్ షో అవును అండ్ పీఓను మీకు షో అవును ఇక్కడ. సో ఇలాగే మీరు పర్టిక్యులర్ డీటెయిల్‌కి ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ చూసుకోసం. సో మనం ఇప్పుడు ఈవైటల్ ఓరెక్స్ మొబైల్ అప్లికేషన్ ఎలా యూజ్ చేసేది అని చూస్తాం. సో దానికి మీరు ఈవైటల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ నంబర్, సో మీ క్రెడెన్షియల్స్ లాగిన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్. సో వన్స్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్. సో మీరు సబ్మిట్ చేస్తారంటే మీకు ఇక్కడ డాష్‌బోర్డ్ ఇక్కడ ఓపెన్ అవును. ఈవైటల్ ఓరెక్స్ మీ ఫార్మసీది డాష్‌బోర్డ్ ఇక్కడ ఓపెన్ అవును. యాజ్ వెల్ మీకు బాటమ్‌లో చూస్తారంటే లైక్ హోమ్ సేల్స్ ఎంట్రీస్ చేసు, యాజ్ వెల్ బార్‌కోడ్ స్కానింగ్ చేసు అండ్ పర్చేస్ ఎంట్రీస్ చేసు. అండ్ ఇప్పుడు మీరు అకౌంట్ క్లిక్ చేస్తారంటే సో ఫ్యూచర్స్ అన్నీ ఉన్ను. ఇప్పుడు మీరు అక్కడ లోగో సింబల్ క్లిక్ చేస్తారంటే టాప్ లెఫ్ట్‌లో లైక్ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తారంటే మీకు ప్రొఫైల్ ఓపెన్ అవును. సో ఆ ప్రొఫైల్‌లో మీకు లోగో చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోసం. లైక్ ఫార్మసీ నేమ్, ఫార్మసిస్ట్ నేమ్ అండ్ జీఎస్టీ అండ్ పాన్ డీటెయిల్స్ అండ్ స్టోర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ స్టోర్ అడ్రస్ ఇవన్నీ చేంజ్ చేయాలంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోసం. యాజ్ వెల్ ఇక్కడ మీరు డిజిటల్ సిగ్నేచర్ కూడా ఇక్కడ ప్లేస్ చేసాం. సో డిజిటల్ సిగ్నేచర్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తారంటే మీ సేల్స్ ఇన్వాయిస్ బిల్ అది షో అవును. సో ఇక్కడ మీరు ప్లేస్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. సో అబౌట్ ఫార్మసీ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత సో రైట్ సైడ్‌లో మీకు లైసెన్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ లైసెన్స్ నంబర్ మీ డ్రగ్ లైసెన్స్ నంబర్ 20 అండ్ 21 వచ్చేసి మీరు పీడిఎఫ్ లేదంటే జేపీజీ ఫార్మాట్‌లో ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోసం. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఐ ఉండింటే మీరు అప్లోడ్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చుకోసం. సో వన్స్ మీరు అప్లోడ్ చేసిరంటే మీకు డ్రగ్ లైసెన్స్ ఇక్కడ అప్లోడ్ అయిపోను. సో ఇక్కడ మీకు చూస్తారంటే సేల్స్, పర్చేస్, ఇన్వెంటరీ అండ్ ఓపెనింగ్ స్టాక్ అన్నీ నీట్‌గా ఫ్యూచర్స్ ఉన్నాయి. యాజ్ వెల్ ఇప్పుడు మీకు ఏమన్నా సపోజ్ మీకు ఏమన్నా యాడ్ న్యూ ఐటెమ్ చేయబోదు మీకు రాంగ్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంటే దాన్ని మీరు ఇక్కడ ఇన్వెంటరీకి వెళ్ళి రిపోర్ట్ ద ఇష్యూ ఈసు. ఆర్ మీ ప్రొడక్ట్స్ ఏమన్నా లైక్ మీ ప్రొడక్ట్స్ ఏమన్నా రాంగ్ ఐటెమ్ లేదా రాంగ్ నేమ్ అండ్ ఐటెమ్ నేమ్ మ్యానుఫ్యాక్చర్ రాంగ్ అది ఏమన్నా ఉండింటే మీరు ఇక్కడ ఇన్వెంటరీ మొబైల్ ఫోన్‌లో రిపోర్ట్ ఇష్యూ చేసు. సో దానికి మీరు ఇన్వెంటరీ క్లిక్ చేసుకొని రైట్ సైడ్ టాప్‌లో 3 లైన్స్ ఉన్ను. సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు మెడిసిన్ కూడా ఇక్కడ సెర్చ్ చేసు. యాజ్ వెల్ మీరు స్టాక్ వైస్ కూడా మీరు ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసి చూసుకోసు. అండ్ మీరు ఇక్కడ 3 లైన్స్ సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ మెడిసిన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఇచ్చారంటే సో మీకు అన్ని మెడిసిన్ డీటెయిల్స్ షో అవును దాంట్లో ఉండేది. ఇప్పుడు మీకు దేంట్లో రిపోర్ట్ ఇష్యూ చేయవాలో లైక్ ప్రోడక్ట్ నేమ్ లేదంటే మ్యానుఫ్యాక్చర్ చేంజ్ చేయవాలో దాన్ని క్లిక్ చేసుకొని రైట్ సైడ్ టాప్‌లో మీరు 3 డాట్స్ సెలెక్ట్ చేస్తారంటే మీకు 3 ఆప్షన్స్ షో అవును. సో మార్క్ as డిస్కంటిన్యూడ్, మిస్సింగ్ ఆర్ రాంగ్ ఇన్ఫో, డూప్లికేట్ ఐటెమ్. దీంట్లో మీరు మిస్సింగ్ ఆర్ రాంగ్ ఇన్ఫో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం రాంగ్ ఇన్ఫో లైక్ ఈ ప్రోడక్ట్‌లో మీకు ఏం రాంగ్ ఇన్ఫోగా ఉన్నాయి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఐటెమ్ ఫోటో లేదంటే ఐటెమ్ నేమ్ రాంగ్ మ్యానుఫ్యాక్చర్ లేదంటే ప్యాకేజింగ్ సైజ్. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఓకే ఇచ్చుకోండి. సో ఓకే ఇచ్చిన తర్వాత నోట్స్ ఏమన్నా కావాలంటే మీరు ఇక్కడ నోట్ చేసుకోసం. అండ్ యాజ్ వెల్ మీరు ఇక్కడ ఫొటోస్ ప్లేస్ చేయాలి. ఫ్రంట్ ఫోటో, సాల్ట్ కంపోజిషన్, బ్యాక్ ఫోటో. సో వన్స్ మీరు ఇచ్చుకొని సబ్మిట్ ఇచ్చారంటే మా బ్యాక్ ఏంటి మా ఇష్యూ క్లియర్ చేస్తారు. యాజ్ వెల్ మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏమున్నాయంటే డూప్లికేట్ ఐటమ్. ఇఫ్ సపోజ్ ఈ ప్రోడక్ట్ మీకు డూప్లికేట్ ఐటమ్గా తెలుస్తాయంటే లైక్ రాంగ్గా మీరు యాడ్ చేస్తున్నారంటే మీరు ఈ డూప్లికేట్ ఐటమ్ని చూపేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేసి మా బ్యాక్ ఎండ్ టీమ్ కరెక్ట్గా వెరిఫై చేస్తారు. సో ఇలాగే మీరు ఈ ఈవైటల్ ఓరెక్స్ మొబైల్ అప్లికేషన్ యూస్ చేసాం. థ్యాంక్ యూ.